గత ఎన్నికల్లో వైసీపీ చేసిన ట్రాన్స్ఫర్స్ ప్రయోగం వికటించింది. నేతల్ని ఒక స్థానం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేసిన ఓటమి తప్పలేదు. దీంతో ఇప్పుడు తప్పును సరిదిద్దుకొని ఓడిపోయిన అభ్యర్థుల్ని ఎవరి స్థానాలకు వారిని పంపాలనే ప్లాన్లో ఉంది. ఇక్కడే కొత్త చిక్కులు వస్తున్నాయి. జిల్లాలు మారిన నేతలకు తంటాలు తప్పడం లేదు. అలాంటి స్థానాల్లో బాపట్ల జిల్లా వేమూరు ఒకటి. అక్కడి నుంచి ప్రకాశం జిల్లా వెళ్లి ఓడిపోయిన నేత మళ్లీ తన సొంత స్థానం కోసం పట్టుపడుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి వేమూరు వచ్చి పోటీ చేసి పరాజయం పాలైన లీడర్ తన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? వాట్స్ ది స్టోరీ? బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వైసీపీలో వింత పరిస్థితి నెలకొంది. ఇన్ఛార్జి ఎవరనే ప్రశ్న ద్వితీయ శ్రేణి నేతలను వేధిస్తోంది. క్యాడర్ను కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తోంది. గతంలో మేరుగు నాగార్జున సమన్వయకర్తగా పనిచేశారు. 2014లో టీడీపీ నేత నక్క ఆనందబాబు చేతిలో ఓడిపోయిన ఈ నేత 2019లో వేమూరు నుంచి గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. కానీ ప్రజా వ్యతిరేకతతో గత ఎన్నికల్లో ట్రాన్స్ఫర్ తప్పలేదు. వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గానికి పంపడంతో అక్కడ టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడే ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవటం లేదు. నాగార్జున దృష్టంతా వేమూరుపైనే ఉంది. ఇటీవల బాపట్ల జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా కొండపికి చెందిన అశోక్ బాబుకు గత ఎన్నికల్లో వేమూరు టికెట్ ఇచ్చింది వైసీపీ. కానీ టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఇక్కడే ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. బాపట్ల జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాగార్జున వేమూరు పాలిటిక్స్ పై ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఈ స్థానమే సురక్షితమని భావిస్తున్నారు. ఇటు ఇన్ఛార్జి అశోక్ బాబు జిల్లా అధ్యక్షుడి, అటు నాగార్జున కార్యక్రమాలు నిర్వహించడంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఎవరి వెంట నడవాలో వారికి అర్థం అవ్వక ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. బదిలీలో భాగంగా గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మారి ఓడిపోయిన నేతలను వారి వారి సొంత స్థానాలకు పంపాలన్న ప్లాన్లో ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ఉంది. దీంతో నాగార్జున సంతనూతలపాడు బాధ్యతల నుంచి తప్పించి వేమూరు ఇన్ఛార్జిగా నియమితులయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే అశోక్ బాబును ప్రకాశం జిల్లా కొండపికి పంపే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని చిక్కులున్నాయి. బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మేరుగు నాగార్జున వేమూరు క్యాడర్తో టచ్ లో ఉన్నారు. ఇన్ఛార్జిగా వస్తానని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ అధిష్టానం అధికారికంగా సమన్వయకర్తను ప్రకటించలేదు. దీంతో వరికుటి అశోక్ బాబు, మేరుగు నాగార్జునలు ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఒకరి వెంట నడిస్తే మరొకరికి కోపం వచ్చే అవకాశం ఉంటుందని టెన్షన్ పడుతున్నారు. ఎక్కువ మంది మేరుగు నాగార్జున వెంట నడిచేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. దీంతో తమ పరిస్థితి ఏంటని వరికుటి అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపి వెళదామంటే మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి కొండపి బదిలీపై వచ్చి టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గానికి ముఖం చాటేసినా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. దీంతో అశోక్ బాబును వేమూరు నుంచి కొండపి పంపించాలంటే సురేష్ ను తప్పించాల్సి ఉంటుంది. కొంత సంక్లిష్టంగా ఉన్న ఈ వ్యవహారాన్ని ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.